న్యూజిలాండ్ మొదటిసారి ఇండియాలో ఓడిఐ బైలాటరల్ సిరీస్ గెలిచింది. విరాట్ కోహ్లీ 85th 100 సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఫస్ట్ హాఫ్ సెంచరీ అయితే సాధించగలిగాడు. హర్షిత్ రాణా ఒక ఫైట్ చూపించాడు. ఇండియా సిరీస్ ఎలా ఓడిపోయింది, పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమ విహారీ. అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ విత్ పాపులేషన్ ఆఫ్ 5.5 మిలియన్ అంటే 55 లక్షలు మాత్రమే. ఆ పాపులేషన్లోంచి వచ్చే ప్లేయర్స్ ఫుల్ టీం కూడా కాదు, సెకండ్ స్ట్రింగ్ టీం ఇది. చాలామంది వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ మిస్సింగ్ ఉన్నారు. వైట్ వాష్ జరుగుతుంది అనుకున్నారు చాలామంది, నేను కూడా ఒకరిని. ఇండియా ఈజీగా కంఫర్టబుల్గా గెలుస్తుంది అనుకున్నాం. కానీ వాళ్ళు చేసింది ఏంటి అంటే గట్స్ చూపించారు, క్యారెక్టర్ చూపించారు, యాటిట్యూడ్ ఆన్ ద ఫీల్డ్. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా రక్తం చెందించారని చెప్పాలి ఒక రకంగా. న్యూజిలాండ్ ఎలా అయితే ఫీల్డింగ్ చేశారో, బ్యాటింగ్లో లెడ్ బై డారెల్ మిచెల్ ఎలా అయితే తను బ్యాటింగ్ చేశాడో 352 రన్స్, అది కూడా మాట్లాడదాం దాని గురించి. బౌలింగ్లో వాళ్ళ బౌలింగ్ అటాక్ చూస్తే వన్ ఆఫ్ ద వీకెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఇండియా టోర్ చేసింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. జెమిసనే వాళ్ళ మెయిన్ బౌలర్, తను కూడా రెగ్యులర్గా ఆడట్లేదు వన్ డే సెటప్లో. అక్కడ శాంట్నర్ లేడు. స్పిన్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్ డిపార్ట్మెంట్. బ్రేస్వెల్ కూడా ఒక్కడే కొంచెం జెన్యున్ స్పిన్నర్, అంత ఎక్స్పీరియన్స్ తనకు కూడా లేదు. తను క్యాప్టెన్ చేస్తూ ఈ న్యూజిలాండ్ సైడ్ ఒక రకంగా బీ టీమ్ అని చెప్పాలి వచ్చి ద స్ట్రాంగ్ ఇండియన్ జెయింట్స్. 2023 వరల్డ్ కప్ చూసుకుంటే సేమ్ బ్యాటింగ్ లైనప్, ఎక్కువ మార్పులు ఏం లేవు. అలాంటి బ్యాటింగ్ లైనప్ తోటి ఈ సిరీస్ గెలవడం అనేది ఇది ఫినామినల్. న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫినామినల్ రికార్డ్ ఇది. 2-1 గెలవడం. ఇండియా వైపు నుంచి చూస్తే ఇట్స్ అ డిజాస్టర్స్ సిరీస్. చాలా తప్పులు ఉన్నాయి. చాలా డెప్త్గా మాట్లాడుకోవాలి టాపిక్. ఓడిఐ క్రికెట్ ఎటువైపు వెళ్తుంది ఇండియాకి, ఏం చేంజెస్ అవసరం వాళ్ళకి. మరి కెప్టెన్ శుభ్మన్ గిల్ కరెక్ట్గా లీడ్ చేస్తున్నాడు క్యాప్టెన్సీ వచ్చాక. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. న్యూజిలాండ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డారెల్ మిచెల్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. సెకండ్ ఇన్ ద వరల్డ్. ఎలా అయితే బ్యాటింగ్ చేశాడో 3 మ్యాచ్ సిరీస్, స్పిన్ ఎలా అయితే ఆడాడో. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, న్యూజిలాండ్లో స్పిన్నర్స్ ఎక్కువ ఆడరు, అక్కడ ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ని ఆడతారు, మరి వాళ్ళు స్పిన్ ఎందుకు ఇండియన్ బ్యాటర్స్ కన్నా బెటర్గా ఎట్లా ఆడగలుగుతున్నారని. వాళ్ళు ప్రతి టూర్ ముందు ఒక ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇండియా ఆడిన మ్యాచెస్ ఆడరు. వాళ్ళు ప్రతి మ్యాచెస్ ఆర్ సిరీస్ ముందు వాళ్ళు ప్రిపేర్ అయ్యేసి వస్తారు. అట్లా పిచ్చెస్ ప్రిపేర్ చేసుకుంటారు, స్పిన్నర్స్ నేర్పించుకొని. స్వీప్స్, రివర్స్ స్వీప్, ఆ లాఫ్టెడ్ షాట్స్ అనేది చూస్తున్నాం. ఇన్నోవేటివ్ షాట్స్ ఆడుతున్నారు. టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా చూసాం ఎలా అయితే వాళ్ళు డామినేట్ చేశారో మన స్పిన్నర్స్ అగేన్స్ట్. అండ్ మన స్పిన్నర్స్ వాళ్ళ స్పిన్నర్స్కి మన బ్యాటర్స్ ఎలా స్ట్రగుల్ అయ్యారో చూసాం. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ప్రిపరేషన్ అండ్ మైండ్ సెట్. మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటారు, న్యూజిలాండ్ అది చేసి చూపించారు. అగైన్ స్పిన్ ఈ వాజ్ ఫినామినల్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే ఒకవేళ థర్డ్ ఓడిఐ కనుక చూసుకుంటే ఎలా అయితే డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఆడారో, అక్కడ ఏం చేశాడంటే శుభ్మన్ గిల్ జడేజాని 38th ఓవర్ తీసుకురావాల్సి వచ్చింది. అంటే నమ్మకం లేదు స్పిన్నర్స్ మీద. శుభ్మన్ గిల్కి నమ్మకమే చూపించలేదు. కుల్దీప్ యాదవ్ కేవలం 3 ఓవర్లు వేసాడు, లాస్ట్లో 3 ఓవర్లు వేసాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే ఒక ఫియర్ వచ్చింది కెప్టెన్ శుభ్మన్ గిల్కి. స్పిన్నర్స్ వేపిస్తే రన్స్ ఎక్కడ వెళ్ళిపోతాయని. మీరు ఇండియాలో ఆడుతున్నారు, ఇండియన్ స్పిన్నర్స్ మీద మీరు ట్రస్ట్ చూపించట్లేదు అంటే దట్ కైండ్ ఆఫ్ సిరీస్ ఇట్ ఈస్. డారెల్ మిచెల్ ఎట్లయితే స్పిన్నర్స్ని డామినేట్ చేసి 6లు కొట్టాడో కుల్దీప్ యాదవ్ అగేన్స్ట్ చూసుకుంటే ఈ సిరీస్ మొత్తం నైట్ మేర్. కుల్దీప్ యాదవ్ నిద్రపోయినా కూడా డారెల్ మిచెలే వస్తున్నాడేమో కలలో. అలాంటి సిరీస్ ఉండే కుల్దీప్ యాదవ్కి. జడేజా అయితే 3 మ్యాచ్లు ఒక వికెట్ తీయలేదు. లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక వికెట్ మాత్రమే తీశాడు జడేజా. 300 దాకా రన్స్ ఇచ్చాడు. మొత్తం డిజాస్టర్ సిరీస్. స్పిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఆ మిడిల్ ఓవర్స్లో ఇండియా ఓడిపోయింది విత్ ద బాల్. ఆ మిడిల్ ఓవర్స్లోనే ఓడిపోయారు. అక్కడ వికెట్స్ రాలేదు అసలు. మీడియం పేసర్స్ ఎస్, హర్షిత్ రాణా కొన్ని మ్యాచెస్ 2 మ్యాచెస్లో బాగా వేశాడు. హర్షదీప్ ఈరోజు బాగా వేశాడు. సిరాజ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఈరోజు బౌలింగ్ ఎట్లయితే వేశాడో. ప్రసిద్ వాజ్ డీసెంట్, ఫస్ట్ 2 మ్యాచెస్లో డీసెంట్గా వేశాడు. కానీ స్పిన్ విభాగంలో వాళ్ళు మొత్తం డామినేట్ చేశారు. అక్కడ డిఫరెన్స్గా మారింది. ఎక్కడైతే ఇండియా ఓడిపోయింది అంటే డెఫినెట్లీ ఆ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ ఎప్పుడైతే వేస్తున్నారో అక్కడ కొంచెం వెనుకబడ్డారు. వాళ్ళు ఎలా అయితే ఆడుతున్నారో ఫోర్స్ చేశాడు శుభ్మన్ గిల్ని, ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువ అయిపోయాడు. అందుకే నితీష్ని లాస్ట్ మ్యాచ్ 2 ఓవర్స్ వేసిన, ఈ మ్యాచ్ 8 ఓవర్స్ వేయించాడు ఆ మిడిల్ ఓవర్స్లో. ఈ బౌల్ డీసెంట్, ఫస్ట్ 5 ఓవర్స్ చాలా డీసెంట్గా వేసాడు. లాస్ట్ 3 ఓవర్స్లో రన్స్ వెళ్ళినాయి, సెట్ అయి ఉన్నారు బ్యాటర్స్. అవన్నీ కూడా వస్తాయి ఈక్వేషన్లో. బట్ అలా 337 స్కోర్ చేయగలిగారు వాళ్ళు.
విత్ వాళ్ళ ఒక స్టేజ్లో చూస్తే 70-3 అక్కడ ఉండే ఆ పార్ట్నర్షిప్ 219 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో 337 ఎప్పుడు కూడా టఫ్ చేసే ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా మీరు వికెట్స్ పడుతూ ఉంటే డెఫినెట్లీ టఫ్ చేస్గా మారుతుంది. అట్లనే ఇండియా బ్యాటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఏదైతే లైన్ అండ్ లెన్స్ వేశారో రోహిత్ శర్మని త్వరగా అవుట్ చేశారు. శుభ్మన్ గిల్ని మరొకసారి తన వీక్నెస్ ఏదైతే బాల్ పడి లోపలికి వస్తుందో గతంలో టెస్ట్ క్రికెట్లో కూడా అలా అవుట్ అవ్వడం చూసాము. అండ్ ఇప్పుడు ఓడిఐలో కూడా డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాటర్ వీక్నెస్ ఎక్కడుందో గమనించి అక్కడే పదే పదే బాల్ వేస్తూ ఉంటారు. అలానే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ బ్యాట్ ఇంకా ప్యాడ్ గ్యాప్ మధ్యలో నుంచి బోల్డ్ అవ్వడం చూసాం. విరాట్ కోహ్లీ మీద ఆశ ఈజ్ ద చేస్ మాస్టర్, అందరికి తెలిసిందే. ఓడిఐ క్రికెట్లో నన్ను అడిగితే ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సచిన్ టెండూల్కర్ అంటారు చాలామంది, ఇంకా వేరే పేర్లు అంటారు. బట్ విరాట్ కోహ్లీ ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే నంబర్స్ మాట్లాడతాయి. తను ఎప్పుడు ఇండియా కావాలి అన్నప్పుడు వల్ల స్టెప్ అప్ అవుతాడు. ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ అందరూ కూడా ఈ మ్యాచెస్ కన్నా ముందు లాస్ట్ సిరీస్లో ఎట్లయితే ఆడుతున్నాడో విరాట్ కోహ్లీ 2.0 కొత్త వర్జన్ వచ్చాడు, ఫాస్ట్గా ఆడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే స్టార్టింగ్ ఒక 6 లభించింది ఆ పుల్ షాట్ తోటి. దాని తర్వాత ఎలా అయితే తను కంట్రోల్డ్గా ఆడాడో, వికెట్స్ పడినప్పుడు నితీష్ తోటి ఆ సింగిల్ డబుల్స్ ఆడాడు, ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి చెప్తాను, 9.3లో ఒక 4 కొట్టాడు. దాని తర్వాత నెక్స్ట్ 4 ఎప్పుడు వచ్చింది తెలుసా? 25th ఓవర్. 15 ఓవర్స్ బౌండరీ లేకుండా 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఆ సింగిల్ డబుల్ తీసుకొని ఎలా రిస్క్ ఫ్రీగా ఆడుతూ కూడా రన్ స్కోర్ చేయొచ్చు, స్ట్రైక్ రేట్ ఎట్లా మెయింటైన్ చేయొచ్చు, ఒక మాస్టర్ క్లాస్ చూపించాడు. నితీష్ తర్వాత జడేజా అవుట్ అయ్యేదాకా వెయిట్ చేసి దాని తర్వాత ఆ షాట్స్ ఆడడం మొదలుపెట్టాడు. ఆ రిక్వైర్డ్ రన్ రేట్ని చెక్లో పెట్టుకున్నాడు. హర్షిత్ రాణాతో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. 99 రన్స్ పార్ట్నర్షిప్ దగ్గర అక్కడ హర్షిత్ రాణా అవుట్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఆల్ లెఫ్ట్ డౌన్ టు విరాట్ కోహ్లీ. తను ప్రయత్నించాడు లాస్ట్ వరకు, బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎలా అయితే 100 స్కోర్ చేశాడో డారెల్ మిచెల్ ఓవర్ షాడో చేస్తాడు ఈ పర్ఫార్మెన్స్ అంతా కూడా. ఎలా అయితే సిరీస్ వెళ్ళిందో డారెల్ మిచెల్ది, ఎందుకు అంత కన్సిస్టెంట్గా ఇండియా అగేన్స్ రన్ స్కోర్ చేస్తున్నాడు అంటే ఈజ్ గాట్ ద న్యాక్. ఎలా అయితే రన్ స్కోర్ చేయాలి, అగేన్స్ స్పిన్ తెలుసు, అగేన్స్ ఫాస్ట్ బౌలర్ ఎలా రన్ స్కోర్ చేయాలో తెలుసు. ఇక ఒక టెక్నిక్ ఉంది, ఒక ఫార్ములా ఉంది, దాన్ని పాటిస్తున్నాడు. అండ్ కన్సిస్టెన్సీకి మారుపేరుగా మారిపోయాడు. లాస్ట్ 7 innings అగేన్స్ట్ ఇండియా 400. దట్స్ ఫినామినల్. ఎవరు కూడా బహుశా టచ్ చేయలేరేమో అట్లాంటి రికార్డ్ ఉంది వర్సెస్ ఇండియా. బట్ బ్యాటింగ్ విషయానికి మరొకసారి ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. ఫేర్ ఆపర్చునిటీ అంటే ఇది. అండ్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఆడాడు. ఆడినంతసేపు కూడా ఈ వాజ్ లుకింగ్ లైక్ $1 million. అవుట్ ఎక్కడ కూడా అవుతాడు అనిపించలేదు. 50కి స్కోర్ చేశాడు. తర్వాత ఆ సెలబ్రేషన్ చూసాం. నేనేమనుకున్నానంటే కామెంటరీ బాక్స్లో ఆ సెలబ్రేషన్ వల్ల కొంచెం మీలో అడ్రినలిన్ రష్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు అట్లాంటి సెలబ్రేషన్ చేస్తారో దానివల్ల ఆ షాట్ ఆడాడేమో, మేబీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఆ 50ని 100గా కన్వర్ట్ చేసి జస్ట్ విరాట్ కోహ్లీతో ఉండి గ్లెన్ ఫిలిప్స్ని టార్గెట్ చేసి ఉంటే డెఫినెట్లీ 100 వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. 100 కొట్టుంటే ఆ సెలబ్రేషన్ కన్నా ఎక్కువ బ్యాట్ మాట్లాడేది. అండ్ ఆ 100 వాయిస్ ఇంకా సౌండ్ ఇంకా ఎక్కువ ఉండేది. అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. బట్ ఇండియా వేర్ ఆల్వేస్ బిహైండ్ ద గేమ్, చేజ్ చేస్తుండే గేమ్ని. 41 రన్స్తో ఓడిపోయారు. ఈ సిరీస్ లాస్ చాలా పెద్ద లాస్ ఇది. ఎందుకంటే మీరు బైలాటరల్ సిరీస్ అనే అనుకోవచ్చు. న్యూజిలాండ్ బీ సైడ్ వచ్చింది, అది ఆలోచించాలి. కాంటాక్ట్స్ ఒకసారి ఆలోచించండి. ఇండియా వరుసగా 7 సిరీస్లు గెలుచుకుంటూ వచ్చారు బైలాటరల్ సిరీస్ ఇండియాలో. అది ఆ స్ట్రీక్ బ్రేక్ అయిపోయింది. న్యూజిలాండ్ మొదటిసారి ఇన్ 37 years మొదటిసారి ఇండియాకు వచ్చి బైలాటరల్ సిరీస్ గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సిరీస్ విన్ ఇది న్యూజిలాండ్కి, అండ్ ఇండియాకి ఎంత పెద్ద లాస్. ఏమేమి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఇండియా ఆర్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి అంటే, గిల్కి క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో ఓడిపోయారు, ఇప్పుడు ఇండియాలో ఓడిపోయారు. ఆస్ట్రేలియాలో ఓకే స్టిల్ యాక్సెప్టబుల్, అక్కడ వెళ్ళి ఆస్ట్రేలియాని కొట్టడం కొంచెం కష్టమే. బట్ ఇండియాలో న్యూజిలాండ్తో ఓడిపోవడం అనేది టాక్టికల్ డిసిషన్స్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. గిల్ యంగ్ క్యాప్టెన్, మీరు గ్రూమ్ చేస్తామో 27 వరల్డ్ కప్ అంటే ఇండియా ఆడుతున్నప్పుడు క్యాప్టెన్ని గ్రూమ్ చేయరు. మేబీ ప్లేయర్స్కి కొంచెం వాళ్ళ ఎబిలిటీ ప్రకారం గ్రూమ్ చేస్తారేమో. మీరు చెప్పండి, రోహిత్ శర్మని క్యాప్టెన్ ఎందుకు తీయాల్సి వచ్చింది? ఐ డోంట్ ఫైండ్ అ రీజన్. ఓన్లీ రీజన్ ఏంటంటే గిల్ ఆల్ ఫార్మాట్స్ క్యాప్టెన్ అయితే కోచ్కి ఈజీ టఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ ఫార్మాట్లో ఎవరు బెస్ట్ క్యాప్టెనో వాళ్ళు క్యాప్టెన్సీ చేయాలి. సరే, మీరు రోహిత్ శర్మ క్యాప్టెన్ వద్దనుకున్నారు, శ్రేయస్ అయ్యర్కి ఇవ్వచ్చు, లేకపోతే హార్దిక్ పాండ్యా మొత్తం మ్యాచెస్ ఆడాడు అంటే వేరే క్యాప్టెన్ చూసుకోవచ్చు వాళ్ళు.
శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ అ న్యాచురల్ లీడర్. మీరు ఎప్పుడు కూడా ఏజ్ గ్రూప్స్లో ఎప్పుడు క్యాప్టెన్ చేయలేదు. ఐపీఎల్లో క్యాప్టెన్ చేశాడు అండ్ ఈ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఆశిష్ నెహ్రా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో. ఇక్కడ లాస్ట్ మ్యాచ్ నేను చూసినట్టయితే గంభీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. స్పిన్నర్స్ అందుకే ఇప్పలేదు. నాకు తెలిసి గంభీర్ బయట నుంచి ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తున్నాడు, అది గిల్ పాటిస్తున్నాడు. ఈజ్ నాట్ అ న్యాచురల్ లీడర్ నన్ను అడిగితే. అందుకనే ఆ మిస్టేక్స్. అసలు మీరు స్పిన్నర్స్ని 30th ఓవర్ వరకు గేమ్లోకి తేయకపోతే ఇండియాలో ఆడుతున్నప్పుడు మ్యాచెస్ ఎలా గెలుస్తారు? అది కూడా సెట్ బ్యాటర్స్ అయ్యాక అప్పుడు తెచ్చాడు స్పిన్నర్స్. అక్కడ క్యాప్టెన్సీ ఎర్రర్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. దాంట్లో మీరు ఆర్గ్యూ కావాలంటే చేయొచ్చు, మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. బట్ నేర్చుకుంటాడు అంటే ఐ డోంట్ థింక్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాక నేర్చుకోవడం అనేది క్యాప్టెన్సీలో జరగదు. టీం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది, ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది ప్లేయర్స్లో. వాళ్ళ ప్లేయర్స్ కోసం ఆడుకుంటారు. జడేజా విషయానికి వస్తే ఐ ఫీల్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద రోడ్ ఫర్ జడేజా ఓడిఐ ఫార్మాట్లో డెఫినెట్లీ. ఎందుకంటే తన బౌలింగ్ అయినా ఈవెన్ ఫీల్డింగ్ కొన్ని మిస్ఫీల్డ్స్ జరగడం చూసాం. బ్యాటింగ్లో అంత కాంట్రిబ్యూషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో 2013లో తను లాస్ట్ 50 స్కోర్ చేశాడు రవీంద్ర జడేజా. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ టు అక్షర్ పటేల్ ఆర్ హర్ష్ దుబే. అలాంటి ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలి 27 వరల్డ్ కప్ మైండ్లో పెట్టుకొని. బట్ ఓవరాల్గా ఇట్స్ బీన్ అ డిసప్పాయింటింగ్ సిరీస్. రోహిత్ శర్మ బ్యాట్ నుండి రన్స్ చూడలేదు. విరాట్ కోహ్లీ బ్రైట్ స్పాట్ వన్స్ అగైన్. ఎలా అయితే రన్స్ స్కోర్ చేశాడు ఫస్ట్ ఓడియాలో 93, సెకండ్ ఓడియాలో 20+ స్కోర్ చేశాడు, థర్డ్ ఓడియాలో మరొకసారి 100. ఆ కన్సిస్టెంట్ రన్ అనేది కొనసాగుతుంది. బట్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుండి ఒక 49 మాత్రమే చూసాం. శుభ్మన్ గిల్ 2 హాఫ్ సెంచరీస్ చూసాం. బట్ సిరీస్ ఓడిపోయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా పెద్ద లాసెస్ కిందకే వస్తాయి. పెద్ద కాంట్రిబ్యూషన్స్ లాగా అనిపించవు. హర్షిత్ రాణా వాజ్ డెఫినెట్లీ అ బిగ్ పాజిటివ్ ఈ సిరీస్లో. 2 మ్యాచెస్లో బౌలింగ్ బాగా చేశాడు, బ్యాటింగ్లో చాలా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడడం చూసాం. సిరాజ్ కమ్బ్యాక్ చాలా బాగుంది. హర్షదీప్ ఆడిన ఒక మ్యాచ్లో ఇంప్రెస్ చేశాడు. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. బట్ అలాంటి పాజిటివ్ సిరీస్ ఓడిపోయినప్పుడు ఎవరికి కనబడవు, చాలా ఓవర్ షాడో చేసేస్తుంది. బట్ క్రెడిట్ న్యూజిలాండ్ ఎలా అయితే ఆడారో అండ్ ఎలా అయితే ఓడించారు ఇండియాని, ద వే దే ప్లేడ్. ఈవెన్ ఫస్ట్ ఓడిలో కూడా చాలా క్లోజ్ మ్యాచ్ వెళ్ళింది. ఆ రాహుల్ ఇంకా హర్షిత్ రాణా ఎండ్లో ఆ పార్ట్నర్షిప్ చేయడం వల్ల ఇండియా గెలిచింది. బట్ న్యూజిలాండ్ వేర్ ద డామినెంట్ సైడ్, దాంట్లో ఇంకా ఏ క్వశ్చన్స్ లేవు. బట్ సో ఓవరాల్గా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ టీమిండియా నుండి. బట్ లాట్ టు పాండర్, లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు 6 మంత్స్ దాకా మళ్ళీ ఓడిఐ ఫార్మాట్లో ఆడరు. 27 వరల్డ్ కప్కి ఆ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడైనా కొంచెం రియలైజ్ అయ్యి స్ట్రాటజీ మార్చుకొని కెప్టెన్సీ చేంజ్ చేస్తారా అంటే ఐ డౌట్ ఇట్. బట్ అట్లీస్ట్ శుభ్మన్ గిల్ తోటి ఆ క్లారిటీ మెయింటైన్ చేసి ప్లేయర్స్కి ట్రస్ట్ బిల్డ్ అవుతే అండ్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా రిటర్న్ వస్తే డెఫినెట్లీ డిఫరెంట్ సైడ్గా కనిపిస్తుంది, నో డౌట్స్ అబౌట్ ఇట్. బట్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ హోల్స్ టు ఫిల్. అది ఎలా ఫిల్ చేసుకుంటారు, ఎలా కంబ్యాక్ చేస్తుంది టీమిండియా ఓడిఐ ఫార్మాట్లో అంతా కూడా వెయిట్ చేసి చూడాలి. టెస్ట్ ఫార్మాట్ డౌన్ ద హిల్ వెళ్తుంది. ఓడిఐ ఫార్మాట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ ఫర్ టీమిండియా. అది కూడా డౌన్ ద హిల్ వెళ్ళొద్దు అంటే డెఫినెట్లీ డిసిషన్స్ తీసుకోవాలి, హార్డ్ డిసిషన్స్ తీసుకోవాలి ఫర్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద టీమ్. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి, అట్మాస్ఫియర్ బిల్డ్ అవ్వాలి. మరొకసారి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మీ అసిస్టెంట్ కోచ్ వచ్చి మీ ప్లేయర్స్ గురించి నెగిటివ్గా మాట్లాడడమే. ఇట్స్ అ బిగ్ ఎగ్జాంపుల్. ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్, అది కరెక్ట్ చేసుకోవాలి ఇండియా గోయింగ్ ఫార్వర్డ్. హోప్ఫుల్లీ దే విల్ డూ దట్. హోప్ఫుల్లీ T20 వరల్డ్ కప్ మంచి వరల్డ్ కప్ అయ్యి క్యాంపెయిన్ అయ్యి గెలిచిన తర్వాత ఆ కాన్ఫరెన్స్ ఓడిఐ గ్రూప్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని ఆశిద్దాం. ఇండియా ప్లేయర్స్ రేటింగ్ విషయానికి వస్తే ఇఫ్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద టాప్, రోహిత్ శర్మ అవుట్ ఆఫ్ 10 ఈ సిరీస్లో మేబీ 4 ఇవ్వచ్చు. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్ రెండు కలిపితే ఐ వుడ్ గివ్ అరౌండ్ 5.56 మ్యాక్స్ ఇవ్వచ్చు శుభ్మన్ గిల్కి. విరాట్ కోహ్లీ డెఫినెట్లీ వాజ్ దేర్ అగైన్ ఎట్ ఈస్ బెస్ట్, సో ఐ విల్ గివ్ హిమ్ 9 out of 10. అండ్ శ్రేయస్ అయ్యర్ అరౌండ్ 5. 49 ఆడిన ఇన్నింగ్స్ చాలా ఫ్లూయెంట్గా ఆడాడు కాబట్టి ఐ గివ్ 5 to శ్రేయస్ అయ్యర్. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సెకండ్ మ్యాచ్లో, సో ఐ గివ్ హిమ్ అరౌండ్ 7. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆడిన 2 మ్యాచెస్లో ఈ మ్యాచ్ 50 కూడా స్కోర్ చేశాడు, సో అరౌండ్ 6 ఫర్ హిమ్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా ఐ థింక్ 2. బౌలింగ్ లేదు, బ్యాటింగ్లో కాంట్రిబ్యూషన్ లేదు, ఫీల్డింగ్ కూడా ఈ వాజ్ ఆఫ్ కలర్ రవీంద్ర జడేజా. కాబట్టి కుల్దీప్ ఈ స్ట్రగుల్ రేర్ ఫెయిల్యూర్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు దాకా తను ఓడిఐ ఫార్మాట్లో చాలా బాగా బౌలింగ్ వేస్తుండే. ఐ థింక్ కుల్దీప్కి ఐల్ గివ్ హిమ్ 1, 2 ఇస్ ద లోయెస్ట్ పెట్టుకుంటే 2 డెఫినెట్లీ కుల్దీప్కి 2. హర్షిత్ రాణా ఎస్ ఈస్ డన్ రియల్లీ వెల్, ఐల్ గివ్ 8 to హర్షిత్ రాణా. సిరాజ్ అగైన్ అవుట్ స్టాండింగ్ కంబ్యాక్ ఇందాక మాట్లాడుతున్నట్టు, సో సిరాజ్కి ఐల్ గివ్ అరౌండ్ 7. అండ్ హర్షదీప్ ఈరోజు ఒకటే మ్యాచ్ ఆడాడు కాబట్టి హర్షదీప్
I'll give him 6. Prasidh 2 మ్యాచ్లు ఆడాడు. సో ప్రసిద్ధ్ అరౌండ్ 5. సో that's it from the సిరీస్ రివ్యూలో. ఇట్స్ బీన్ అ డిసప్పాయింటింగ్ సిరీస్ అండ్ ఇది హర్ట్ అవ్వాలి, డెఫినెట్లీ హర్ట్ అవ్వాలి. ఇట్లాంటి సిరీస్ ఓడిపోతే హర్ట్ అవ్వాలి, దాని నుంచి బెటర్ అవ్వాలి టీం. 23 వరల్డ్ కప్ ఏదైతే ఫైనల్ దాకా వెళ్ళి ఓడిపోయారో ఆ టీంకి ఈ టీంకి పోలిస్తే దర్ నాట్ అ లాట్ ఆఫ్ చేంజెస్ టీంలో. బట్ ఎలా అయితే ఆడారో దిస్ డ్రాస్టిక్ డిఫరెన్స్, అది చేంజ్ చేసుకోవాలి త్వరగా ఆశిద్దాం.